స్టార్ట్ చేయొచ్చు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం అండి. నిన్నటి 2 శ్లోకాలకి కూడా అస్పృశ్య యోగం బుక్ నుంచి భావం చదివి ముందుకు వెళ్దాం స్వామి. అలాగే. అస్పర్శయోగం. స్పర్శయోగం. ఎందుకని భగవద్గీతకి ఈ అస్పర్శ యోగం అనే పేరు పెట్టారు? బయలు ఎరుక ఎప్పుడు అంటాం. అలాగే ఎరుక విడిపించేటప్పుడు దేశికులు ఒక వాగ్దానం స్వీకరిస్తారు. మరి ఎరుకనంట బోనని భాష చేసిదివేని ఎరుక విడిపించేదా అంటే ఒకసారి ఎరుక విడిస్తే మరలా ఎరుకను మళ్ళా ప్రవేశించకూడదు అనమాట. ఎరుకలోకి రావు, తిరిగి రావు. లేని ఎరుకగా బయలుగా ఉండాలి. ఆ లేని ఎరుకకే పరమని, ఆ బయలుకే పరాత్పరమని మనం సంస్కృతంలో పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇది పరబాహ్యమని. కానీ మొట్టమొదట బయలుని దర్శింపచేస్తారు. తదుపరి ఎరుక ఎలా లేదో వివరంగా చెప్తారు. ఆ తర్వాత ఎరుక విడిపిస్తారు. ఎరుక విడిపించేటటువంటి క్రమం స్వాధీనమై నీకు తప్పుకునేటప్పుడు ఆ ఎరుక అంటే కాలస్వరూపమే.
కానీ జాగ్రత్తగా మనం సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని ఈ 3 కలిపితే ఎరుక అన్నమాట. దీన్ని దాటాలి. ఇది దాటినటువంటి వాళ్ళకి ఎరుక విడవడం అనేదంటే అనుభవానికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు, నిర్ణయంగా తెలుస్తుంది. కానీ అప్పుడు పునః మళ్ళా 3ని వాడకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిలో మనం ప్రవేశించకూడదు. అట్లా బయలు ఎప్పుడూ బయలుగానే ఉంది, ఎరుకని నాటటం లేదు. కాబట్టి దీనికి అస్పర్శ యోగం అని పేరు పెట్టారు. అంటే దీనికి దానికి స్పర్శ లేదు, అంటూ లేదు అని చెప్పడం కోసం. చదువు. శ్రీభగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణుడు పలికెను, అర్జున, యుద్ధము చేయుటకు సంసిద్ధముగానున్న ఈ సమయమందు దుర్లభం మానుషం దేహం అనే న్యాయమున దుర్లభమైన మానవోపాధికి తగనిది, నరక ప్రాప్తి కలిగించునది, అపకీర్తిదాయకమైనది ఈ హృదయ దౌర్బల్యము నీకెట్లు కలిగినది? అది దుర్లభం మానుషం దేహం, దుర్లభం త్రయమేవచ. ఒక్క మానవ దేహమే కాదు, 3 దుర్లభములు ఉన్నాయి అని వివేక చూడమని చెప్తూ ఉంటుంది. ఆ మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం, ఈ 3 దుర్లభములే. అంటే కష్టపడి సాధించవలనే కానీ వాటంతట అవి లభించవు అని అర్థం. దుర్లభము అంటే అర్థం అది. సులభము అంటే వాటంతట అవే లభిస్తాయి అని అర్థం. ఎప్పుడైనా దుర్లభమైనటువంటి వాటి కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలి. తీవ్ర సాధన వలన, తీవ్ర జిజ్ఞాస వలన, తీవ్రమైన ఆర్తి వలన, తీవ్రమైన మోక్షాపేక్ష వలన మాత్రమే ఈ 3 సాధ్యమవుతుంది. అందుకే ప్రతి గృహస్థు తప్పక ఒక సాధు పురుషుని సంశ్రయంలో ఉండాలి. ఎందుకంటే సాధూన దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తిదాయకం. కాబట్టి జాగ్రత్తగా ఒక సాధువును అనుసరించి ఆ సాధువు చెప్పినట్లు జీవించాలి. జీవిస్తే అప్పుడు అమనస్క యోగము, అస్పర్శ యోగము సిద్ధిస్తాయి. ఈ 2 వరకైతే సిద్ధిస్తాయో వాడికి ముక్తి, మోక్షం సులభమైపోతుంది. ఈ 2 సిద్ధించకపోతే మోక్షము, ముక్తి సాధ్యపడవు. మనం ఎంతకాలం చదివినా కూడా. అందుకని నా కర్మణ, నా ప్రజయా, ధనేన, త్యాగేనైకేన మృతత్వమానసు అనే ఉపనిషద్ వాక్యాన్ని కూడా ఇక్కడ మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ అర్జునుడు హృదయ దౌర్బల్యానికి గురయ్యాడు మోహం చేత. ఇది మనం నిన్న కూడా పరిశీలించాం. ఇవాళ కూడా మళ్ళీ అదే విషయాన్ని ఉటంకిస్తున్నారు. ఎందుకనంటే ఎరుక లేక మాయ లేక మనస్సు, ఇవే 3 మాటలు. మనసన్న, మాయన్న, ఎరుకన్న లేనివి కదా. ఇది పెద్దల వాక్యం. ఈ 3ంటిని లేనివని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞాని. జ్ఞాని అంటే నిర్వచనం ఏమిటి అంటే వాడికి మనసు లేనిదే, మాయ లేనిదే, ఎరుక కూడా లేనిదే. మనసు లేదు కాబట్టి ఏముంది? ఆత్మ మాత్రమే ఉంది. మాయ లేదు కాబట్టి ఏముంది? బ్రహ్మము మాత్రమే ఉంది. ఎరుక లేదు కాబట్టి ఏముంది? బయలు మాత్రమే ఉంది. ఈ రీతిగా వస్తు నిశ్చయ జ్ఞానంతో ఎవరికైతే నిర్ణయం అవుతుందో వాడే జ్ఞాని. శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి కర్మ షట్కంలో మనసు యొక్క ప్రభావం చేత ఎలా పని జరుగుతుందో చెప్తాడు. ఎందుకంటే మనసు రజోగుణ సంభూతంగా ఉన్నప్పుడు కర్మ చేస్తూ కర్మ చేత బంధించబడుతూ ఉంటుంది. కాబట్టి కర్మషట్కం అంతా కూడా ఎలా మనసును ఉపయోగించుకుంటే పనిముట్టుగా, నిష్కామ కర్మగా, అకర్తృత్వంగా మనం చేస్తే
ఆ కర్మబంధం నుంచి విడిపడతాం అనేటటువంటి కర్మయోగ పద్ధతిగా చెప్పారు. ఇక రెండవ మెట్టు అదేమిటి? భక్తి షట్కం. ఆ భక్తి షట్కంలో మాయ లేదని నిరూపిస్తాడు. ఎందుకంటే త్రిగుణాత్మకమైన మాయ అక్షర పురుషుడిలో లేదు. ఛాయాపురుషవత్ అంటాడు. ఛాయాపురుషవత్ అంటే సూర్యుడి నీడను కనుక్కుంటాను నేను అన్నాడు. సూర్యుడికి నీడ ఎలా కనుక్కుంటాం? అనుకోలేవు కదా. కాబట్టి అలా మాయ లేనిదని నిరూపించేదేదో దానికి భక్తి షట్కం అని పేరు. ఇక ఆఖరిది చివరి 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. అక్కడ ఎరుక లేదని నిరూపిస్తారు. ఈ 3 మొదటి 6 అధ్యాయాలు పూర్తయ్యేవాడికి మనసు లేదని తెలుసుకోవాలి. తర్వాత 6 అధ్యాయాలు పూర్తి చేసేప్పటికి మాయ లేనిదని తెలుసుకోవాలి. చివరి 6 అధ్యాయాలు పూర్తి చేసేటప్పటికి ఎరుకే లేదని తెలుసుకోవాలి. ఇలా ఎవరికైతే తెలియబడిందో వాడు క్షర అక్షర పురుషోత్తమ స్థితిని నిర్ణయముగా పొందినవాడు అవుతాడు. ఈ దృష్టితో చెప్తున్నాడు. హృదయ దౌర్బల్యం అంటే అర్థం ఏమిటంటే మనసు ఉందని తెలుస్తుంది, ఆ మనసే సత్యం అనిపిస్తుంది. మాయ ఉందని తెలుస్తుంది, ఆ మాయే సత్యం అని తెలుస్తుంది అనిపిస్తుంది. ఎరుక ఉన్నదని తోస్తూ ఉంటుంది, ఆ ఎరుకే సత్యమని అనిపిస్తూ ఉంటుంది. ఈ లేనివి ఉన్నది అనిపించడానికి కారణం హృదయ దౌర్బల్యం. దీనికే భ్రాంతి అని పేరు. మరి దీనికి రెండవ మెట్టు అవతల ఒకటి ఉంది. అదేమిటంటే ఉన్నది లేదనిపించడం. అంటే ఆత్మ బ్రహ్మ వయలు ఎప్పుడూ ఉన్నాయి, కానీ అవి లేవనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం భ్రమ, భ్రాంతి, భ్రమ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జ్ఞానంతో పారమార్థిక విద్య ద్వారా భ్రాంతిని భ్రమలను పోగొట్టుకోవాలి. ఈ పోగొట్టుకోవాలి అంటే మానవుడు మొట్టమొదటే విడువవలసినటువంటి అధమ లక్షణం హృదయ దౌర్బల్యం. హృదయమును ఎప్పుడు కూడా ఆత్మ న్యూనతాభావానికి లోనయ్యేటట్లు చేయకూడదు. స్వధర్మము మీదే నిలబడి ఆచరించాలి. చదువు. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ అర్జున, నీ హృదయ దౌర్బల్యమునకు కారణమేమో గ్రహించక పొరబడినావను విషయమునకు ఎలాంటి సందేహము లేదు. ఎందుకు అనగా వీరిని నీవు ఇంతకు పూర్వము చూచి ఉండలేదా? నీ బంధువులుగా నీకీ సమయమునకే కనిపించినారా? భయకంపితమొనర్చు నీ హృదయ దౌర్బల్యమును విడిచి ధైర్యము వహించి యుద్ధమనర్చుము. లెమ్ము. జాగ్రత్తగా మనం గమనిస్తే మనమందరం 3 లేని వాటితో మనం పోరాడుతున్నాం. మనసుతో, మాయతో, ఎరుకతో. ఈ 3 ఎప్పుడూ లేవు. కానీ మనిషికి భ్రాంతి, భ్రమ చేత, అజ్ఞానం చేత, అవిద్య చేత, స్వరూప జ్ఞానం లేకపోవడం చేత ఇవి ఎప్పుడూ ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని జన్మలెత్తినా కూడా ఇవి ఉన్నాయనే అనిపిస్తుంది. అందుకని తప్పక శాస్త్రాన్ని అనుసరించి, గురువుని అనుసరించి, పరమేశ్వరానుగ్రహాన్ని అనుసరించి మనం ఈ పారమార్థిక విద్యను పొందాలి. పొంది ఈ 3 లేనివని ఆత్మ, బ్రహ్మ, బయలు మాత్రమే సర్వకాల, సర్వదేశ, సర్వ అవస్థలందు మార్పు లేక, మారు లేక ఉన్నాయని నిర్ణయాన్ని పొందాలి. మానవుడికి ఎప్పటికప్పుడు ప్రారంధ కర్మ యొక్క అనుభవం కలిగినప్పుడల్లా భారత యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అర్జునుడికి ఒకసారే జరిగింది జీవితంలో భారత యుద్ధం. మనందరికీ రోజు జరుగుతూ ఉంటుంది భారత యుద్ధం. ఎలాగా అంటే ప్రతిరోజు ప్రారంధ కర్మను అనుభవిస్తూ ఉంటాం. అనుభవించినప్పుడల్లా కర్మానుభవానికి కర్త ఎవరు?
నాకే ఎందుకు ఇలా జరిగింది అనగానే వెంటనే లోపల నుంచి సమాధానం చెప్తుంది, నేనే కర్తను కాబట్టి. నేనేగా ప్లాన్ వేసింది, నేనేగా ప్రణాళిక వేసింది, నేనేగా అన్నీ చేద్దాం అనుకుంది. మరి చేద్దాం అనుకుంటే అది సరిగా రావాలి కదా, సరిగా ఫలితం రాలేదు కదా అని ఫలితం పైన బలమైన ఆసక్తితో నేను బలపడి ఆ కర్మ చేశాను. చేసేటప్పటికి ఏమైంది? అప్పుడు భారత యుద్ధం మొదలైంది. అప్పుడు మరి ప్రశ్న అడుగుతున్నాడు, ఏమయ్యా వీళ్ళందరూ నీ మనసు వల్ల కదా, మనోమూలమిదం జగత్ కదా, మరి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మనః అని కూడా చెప్పాం కదా ఉపనిషత్తులో. మరి నీవు నీ మనస్సుని బంధంలో ఉంచుతున్నావా, ముక్తుడుగా ఉంచుకుంటున్నావా? మనసు లేనిదని తెలుసుకున్నవాడు ముక్తుడు, ఆత్మభావంలో ఉంటాడు, ఆత్మానుభవంలో ఉంటాడు, ఆత్మనిష్ఠుడై ఉంటాడు. సర్వత్రా చైతన్యాన్నే దర్శిస్తాడు, సర్వత్రా ప్రజ్ఞనే దర్శిస్తాడు, సర్వత్రా ప్రకాశాన్నే దర్శిస్తాడు, సర్వత్రా జ్ఞానాన్నే దర్శిస్తాడు, సర్వదా శాంతస్వరూపుడే ఉంటాడు, సర్వదా సాక్షి స్వరూపుడే ఉంటాడు. ఇవి వాడి లక్షణాలు. మరి ఒక చిన్న కర్మానుభవం రాగానే ఇంత స్వరూపాన్ని ఎలా మర్చిపోతున్నావయ్యా నువ్వు? ఆలోచించు. మరి ఆ హృదయ దౌర్బల్యం, ఈ మరిచిపోవడం అనే హృదయ దౌర్బల్యం, పొరపాటు పడటం అనేటటువంటి హృదయ దౌర్బల్యాన్ని మనం విడనాడాలి కదా. ఏది ఎరుకో ఏది బయలో స్పష్టంగా తెలిసి ఉన్నటువంటి వస్తునిశ్చయ జ్ఞానాన్ని మరుపుకు పోవటం అది తప్పు కదా. అలాగే ఏది ఆత్మో ఏది బ్రహ్మమో స్పష్టముగా నిర్ణయమైనటువంటి వాడికి అది నీ స్వరూపమని తెలిసి ఉన్నప్పటికీ కూడా దాన్ని మరిచిపోయి దాని ప్రతిబింబమైనటువంటి మనసుని మాయని ఎరుకని నీవు సత్యం అనుకోవడం పొరపాటు పడడం కదా. అంటే లేనిది ఉన్నదనుకున్నా ఉన్నది లేదనుకున్నా ఇది పొరపాటు పడటమే. కాబట్టి అటువంటి పొరపాటు పడవద్దు. లెమ్ము, మేలుకో. అంటే మానవుడు ఏం చేస్తున్నాడట? అయితే నరస్వప్నంలో అయినా మునిగిపోతున్నాడు, లేదా స్వరస్వప్నంలో అయినా మునిగిపోతున్నాడు. అది స్వప్నమని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? లెమ్ము, మేలుకో, అయిపోయింది. మేలుకుంటే స్వప్నం లేదు, అంతే. ఇంతకు మించి ఏం చేయాలి? ఏం చేసినా వీలు కాదు. స్వప్నాన్ని లేనిదని తెలుసుకోవాలి అంటే ఎప్పటికైనా మానవుడు మేలుకోవలసిందే. ఉత్తిష్టత ప్రాప్యత ప్రాప్య వరాన్ని బోధత అని కఠోపనిషత్ వాక్యం. కాబట్టి లెమ్ము, మేలుకొనుము, గమ్యము చేరే వరకు విశ్రమించకుము అని వివేకానందుడు అందరినీ మేలుకొలిపాడు. అలాగే మనం కూడా ఈ భగవద్గీత ద్వారా లెమ్ము అనేటటువంటి గొప్ప ఉపదేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేంట్లోనూ మునిగిపోకూడదు, మేలుకొనే ఉండాలి. బహిర్ముఖంలోనూ మునిగిపోకూడదు, అంతర్ముఖంలోనూ మునిగిపోకూడదు, పిండాండంలోనూ మునిగిపోకూడదు, బ్రహ్మాండంలోనూ మునిగిపోకూడదు, విశ్వంలో కూడా మునిగిపోకూడదు, కర్మలో మునిగిపోకూడదు, కాలంలో మునిగిపోకూడదు, జీవోహం దగ్గర మునిగిపోకూడదు, శివోహం దగ్గర కూడా మునిగిపోకూడదు. లెమ్ము, మేలుకో. సరే. హరి ఓం స్వామి. నెక్స్ట్ 6 శ్లోకాసు అర్జునుడు ఉన్నాయండి. చెప్పాను, చదివేసేయండి. చదివేసి అలాగే. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదనా ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదనా. శంకరుల భాష్యం. శత్రువులను వధించునట్టి ఓ కృష్ణ, పూజింపదగినట్టి భీష్ముని మీదను ద్రోణుని మీదను నేనిట్లు యుద్ధమునందు ఎదిరించి బాణములను ప్రయోగింతును. మధ్వాచార్యుల వారిది. హరిసూదన అనగా శత్రువులను
చక్రము చేత చంపువాడా అని అర్థము వ్రాసి ప్రతియోత్స్యామి అను పదములోని ప్రతి అను పదమును ప్రత్యేకించి విభజించి భీష్మం ప్రతి ద్రోణం ప్రతి అని అన్వయించి భీష్ముని గురించి ద్రోణుని గురించి అనగా ఎదిరించి అని వ్రాయబడి ఉన్నది. అంటే ఎప్పుడు మనలో ద్వైధీభావం, ద్వంద్వానుభవం ఉంటుంది. మనకి ఎప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మో మా అమ్మగారు వెరీ ఇంపార్టెంట్, మా నాన్నగారు వెరీ ఇంపార్టెంట్, మా ఆవిడ అంతకంటే ఇంపార్టెంట్, నా పిల్లలు వెరీ వెరీ ఇంపార్టెంట్, మా ఇంటి పక్కవాడు అసలు ఇంపార్టెంట్ కాదు, మా ఇంటి ఎదుర్కొండవాడు అసలు ఆయనతో నాకు పని లేదు, మా దూరంగా ఉన్నటువంటి మేనత్త గారి మేనల్లుడు అబ్బో నేనంటే అంత ప్రేమ ఆయనకి, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన్ని. అమెరికా నుంచి వచ్చేటప్పుడల్లా కూడా ప్రతి ఒక్కరికి అన్నీ తీసుకురావాలి, వాళ్ళకు ఉపయోగపడేవన్నీ ఒక పెద్ద సూట్ కేసు తీసుకుని రావాలి, తీసుకురాకపోతే బాగోదు. మళ్ళా ఇక్కడి నుంచి ఇండియా నుంచి అమెరికా వెళ్ళేటప్పుడు పప్పులు ఉప్పులు ఎన్ని తయారు చేసుకోవాలో 50 కిలోలు ఆ చివరికి పట్టుకొచ్చుకోవాలి. ఇలా మానవ జీవితం అయిపోతూ ఉంటుంది అంతే. ఏం చేసామయ్యా అని కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి చూస్తే అంతా ఇదే కనబడుతుంది. బీరకాయ బీచ్ తప్ప ఏం విషయం లేదు. మరి బీరకాయ బీచ్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అంతకుముందు తెలియదా నీకు? జన్మ ఎత్తినప్పుడు తెలియదా నీకు? రేపు పొద్దున మృత్యు వచ్చినప్పుడు తెలియదా నీకు? గాఢ నిద్రావస్థ రోజు పోతున్నప్పుడు తెలియదా నీకు? అన్నీ తెలిసే కావాలని సంగత్వంతో విషయావృతమై విషయాసక్తమై నా ఇల్లు, నా వాళ్ళు, నా బంధువులు, నేను, నాది, నా గురువులు, నా తండ్రులు అని చెప్తున్నావు. పైగా ఎలా చెప్తున్నాడు? వాళ్ళతో నేను ఎలా మాట్లాడగలనండి? వాళ్ళతో నేను ఎలా పోట్లాడగలను? ఇప్పుడు మన గొడవ ఏమిటి? మనకు పోట్లాడలేవుగా. మాట్లాడిన దగ్గరే మన దగ్గర వ్యవహారం జరుగుతుంది. ఇప్పుడు ఈ మాట్లాడితే మరి మనసుని వాడేస్తున్నాంగా మరి మనం. ఇప్పుడు మాట్లాడాలా, మౌనంగా ఉండాలా? అంటే గంటకు ఒక మాటతో పని జరపాలి. అలా జరుపుకోగలిగితే మనం నేను నాది నుంచి విరమించి మానసిక మౌనాన్ని పొందగలిగే స్థాయి వస్తుంది. ఇప్పుడు మనం పోట్లాడేది ఎవరితోటే? కౌరవులు ఎవరు? నేను, నాది. కౌరవులు ఎవరు? మనసు, మాయ, ఎరుక. పాండవులు ఎవరు? ఆత్మ, బ్రహ్మ, బయలు. మనం ఎవరి పక్షంలో ఉండాలి? ఇప్పుడు పరమాత్మ పక్షంలో ఉండాలి. కానీ మనం ఎవరి పక్షంలో ఉంటున్నాం? సంసార పక్షంలో ఉంటున్నాం. ఎప్పుడు ప్రపంచం వకాల్తా పుచ్చుకుంటున్నాం. మనం ఎవరికి లాయర్ అంటే ప్రపంచానికే లాయర్. ఎప్పుడు ఏమనుకుంటాడు? వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, వాడేమైపోతాడు, వీడేమైపోతాడు, నువ్వేమైపోతావు చివరికి? దాని సంగతి నీకు అనవసరం. అది ఎప్పుడో చివరికి కదండి, అప్పుడు చూసుకుంటారులేండి. ఏమిటి చూసుకుంటావు అప్పుడు? ఏమీ చూసుకోలేదు. చివరికి అప్పుడు ఏం గుర్తొస్తుందంటే చీపిరి అరిగిపోయింది అని గుర్తొస్తుంది అంతే. ఆ దృష్టి చివరికి ఆ చివరిలో ఆఖరి శ్వాసకు వచ్చేటప్పుడు ఆ దృష్టి ఒక మూలన అరిగిపోయిన చీపిరి మీద పడిందట. వెంటనే అంటున్నాడు ఆ చీపిరి చూపెట్టి, ఆ చీపిరి అరిగిపోయింది, పారేయమాకండి, బయట పనికొస్తుంది, కసువు చిమ్మటానికి, కొత్తది కొనమాకండి అని చెప్పాలనుకున్నాడు. మరి ఇప్పుడు ఈ చివరి జీవితం అంతా కలిసి ఏమైందయ్యా అంటే చివరికి చీపిరి ఊడవడం దగ్గరకు వచ్చేసింది కథ. కాబట్టి చిట్ట చివరి క్షణాలలో ఏది స్మరిస్తే అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం అని కదా పరమాత్మ మనందరికీ సూచన చేశాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్ ఒకటి రాస్తున్నాం. అదేంటంటే నిద్ర. చిన్న నిద్రలో పరమాత్మ స్ఫురణని నిలబెట్టుకోగలిగామా? అదే శ్వాసతో సమంగా జపం చేయటం. అదే నిద్రని ధ్యానంగా మార్చుకోవడం.
అదే నిద్రను సమాధి స్థితిగా మార్చుకోవడం, అదే నిద్రను నిర్వాణంగా మార్చుకోవడం, అదే నిద్రలో చీకటి లేకపోవడం, అదే సర్వత్రా వ్యాపకమైన ప్రకాశంగా మారటం. ఈ వరుస క్రమం అంతా మనకి సాధనలో అనుభూతి చెందాలి మనం. ఆ అనుభవ నిర్ణయం ఎవరైతే పొందుతారో వాడికి పాండవులు కౌరవులు ఇద్దరు వెళ్ళిపోయారు. వాడికి నేను నాది లేదు. ఎందుకంటే సర్వత్రా చైతన్య దర్శనం, సర్వత్రా ప్రకాశ దర్శనం, సర్వత్రా ఏకత్వ దర్శనం ఉన్నటువంటి వాడికి ఏ రకమైనటువంటి ద్వైత భావం, ద్వంద్వానుభవాలు లేవు వాడికి. అటువంటి స్థితిలో మనం చేరాలి. అదే ఈ అర్జున ఉవాచ 6 శ్లోకాలు కూడా మనలో ఉన్న ద్వంద్వానుభవం ఎలా ఉంది అని అన్వయం చేసుకోవాలి. ఆయన చెప్పడం అక్కడ ఉన్న పాత్రలని ఆధారంగా చేసుకుని ఆ పాత్రలతో చెప్పాడు. కానీ మనం ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి మహాభారత యుద్ధం చేయడం లేదుగా. మనం అన్వయం ఎడ చేసుకోవాలి అంటే మన లోపల ఉన్నటువంటి అవే లక్షణాలు కలిగిన వాళ్ళంతా మనలో కూడా ఉన్నారు. వాళ్ళని మనం జయించడం ఎట్లాగా, వాళ్ళని అధిగమించడం ఎట్లాగా? సంస్కారాలు, వాసనలు, గుణాలు. వాళ్ళే పాండవులు కౌరవులు. సత్వగుణంతో ఉంటే పాండవులు, రజోగుణం తమోగుణంతో ఉంటే కౌరవులు. అంతే, వేరే ఇంకేం లేదు. నీలో ఉన్నటువంటి గుణాతీత స్థితియే ఆత్మజ్ఞానం, అదే పరమాత్మ. కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఈ 3 గుణాలని దాటి ఆ గుణాతీత స్థితికి చేరుకుంటే తప్ప, అక్కడ మేలుకుంటే తప్ప, ఆ జ్ఞానాన్ని పొందితే తప్ప నీవు తరించలేవు. చదువు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. శంకర భాష్యం. మహానుభావులైన గురువులను వధింపక ఈ లోకమునందు బెచ్చమెత్తి జీవించుటయే మేలు కదా. అర్ధకామములైన గురువులను వధించిన ఎడ ఈ లోకమునందే నేను ఎత్తుటిచే తడిసిన భోగములనే కదా అనుభవింపవలను. ఇంకా పరలోకమునందు చెప్పనేలా. మధుసూదన సరస్వతి వారిది, మధ్వాచార్యుల వారిది. హిమ మహానుభావాన్ అను దానిని ఏకపదముగా భావించి హిమ చలువను, హ పోగొట్టెడి, అగ్ని యొక్కయో లేక సూర్యుని యొక్కయో, అనుభావాన్ ప్రభావము గల అని వ్రాసి ఉత్తరార్ధమునందు అర్ధకామాన్ భోగాన్ అర్ధకామ స్వరూపములకు భోగములను అని అర్థమును వ్యక్తపరిచి ఉన్నారు. మానవ జీవితం అంతా కూడా ధర్మార్థ కామ మోక్షములు. మన జీవితంలో మన చుట్టుపక్కల అనేక మంది మనకి గురువులుగా, అనేక మంది మనకి ఉపాధ్యాయులుగా, అనేక మంది మనకి జీవితంలో అనేక లక్షణాలను బోధించిన వారుగా, సహాయం చేసిన వారుగా, ఉద్ధరించిన వారుగా కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరిలో మనం ఉన్నటువంటి ఏకత్వ దర్శనాన్ని మాత్రమే చేయాలి, భిన్నత్వ దర్శనాన్ని చేయకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ భిన్నత్వ దర్శనాన్ని గనక చేయడం వలన ఆయనకి దుఃఖం వచ్చింది. నీకు కూడా దుఃఖం దేనివల్ల కలుగుతుంది? భిన్నత్వం వలన దుఃఖం కలుగుతుంది. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేను ఇతరుల కంటే వేరైన వాడినా, అభిన్న స్వరూపుడనా అని ప్రశ్నించుకోవాలి. నువ్వు ఇతరుల కంటే భిన్న స్వరూపుడు ఎలా అయ్యావు అంటే శరీరం నేను అనుకోవడం చేతనే అవుతున్నావు, కానీ ఆత్మ నేను అనుకున్నప్పుడు భిన్న స్వరూపుడయ్యే అవకాశం లేదు. కాబట్టి మొదటి అభ్యాసాన్ని ఎక్కడ చేయమంటున్నాడు? శరీరం నేనని అనుకోవద్దు,
ఆత్మ నేను. సర్వదా ఒకే భావంలో ఉండు. ఎక్కడ ఉండాలి? ఆత్మయే నేను. అంతే. నువ్వు పడుకున్నా, లేచినా, తిన్నా, తినకపోయినా, చేసినా, చెయ్యకపోయినా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, చిన్న నిద్రైనా, పెద్ద నిద్రైనా, ఏ కాలమందైనను ఆత్మయే నేను. ఈ- ఈ భావనలో స్థిరముగా ఉండుము, అభ్యాసం చెయ్యి. అప్పుడు నీకు ఆ భిన్నత్వం పోతుంది. అప్పటి వరకు భిన్నత్వం పోదు. భిన్నత్వం పోకపోతే నీవు ఇతరుల చేత బాధించబడటం, నీవు ఇతరులను బాధించడం, ఈ రెండు తప్పదు. అన్నంటే నేను ఊరుకుంటానా? 1కి 4 మళ్ళీ తిరిగి పెడతా అన్నా. ఇప్పుడు ఎవరు వాళ్ళు? ఎవరెవరిని అన్నారు? ఎవరు ఎవరిని కన్నారు? ఎవరు ఎవరిని పెంచారు? ఎవరు ఎవరిని పెద్దవాళ్ళని చేశారు? ఎవరు ఎవరికి పెళ్లి చేశారు? ఎవరు ఎవరిని విదేశాలకు పంపించారు? ఎవరు ఎవరి చేత బాధించబడ్డారు? ఎవరు ఎవరికి ఏం చేశారు? ఎవరు ఎవరి చేత పరిణమించారు? అంతా ఆత్మస్వరూపమే. రెండవ దాని యొక్క ప్రసక్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంత పెద్ద కథ తయారైంది. ప్రతి వారి మనసులో పెద్ద కథ, తన కథ కింద తానే నలిగిపోతూ ఉంటాడు. ప్రతిరోజు ఈ సినిమాని పెంచుకుంటూ పోతూ ఉంటాడు. ఆ సినిమాని తగ్గించుకోడు, ఆ బరువుని తగ్గించుకోడు. ఎందువలన? శరీరమే నేనుగా ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి అనారోగ్యం వచ్చి శరీరం నేనుగా అది కాస్త అస్వస్థత అవ్వగానే ఇంకా ఎప్పుడు అడిగినా అందరూ వాడి గురించి ఏమడుగుతున్నారు? ఏమంటే ఆరోగ్యం ఎలా ఉంది? ఏమంటే ఆరోగ్యం ఎలా? ఏమంటే ఆరోగ్యం ఎలా ఉంది? ఏమంటే ఆరోగ్యం ఎలా? ఇంకా అంతే. ఎవరు కనపడ్డా అది అడుగుతారు. తల నెరిసిన దగ్గర నుంచి చూడండి, అందరు ఏమడుగుతుంటారు? ఏమా ఆరోగ్యం బాగుంటుందా? ఏమంటే ఆరోగ్యం బాగుంటుందా? బాగుంది. అంతే, ఫినిష్డ్. ఆరోగ్యం బాగుంటే చాలండి పెద్ద వయసు వచ్చినాక. ఎందుకని? తనకు తాను బరువు కాకూడదు, ఇతరులకు బరువు కాకూడదు. సరే, ఓకే. దాంతో మరి ముక్తి మోక్షం వస్తుందా? రాదు కదా. కాబట్టి మనసులో బరువును తగ్గించాలి, మనసుని నిర్విషయం చెయ్యాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు రెండవదే ఉండదు, ముక్త స్థితిలో ఉంటాడు, ఆత్మభావంలో ఉంటాడు. ఇట్లా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ భగవద్గీతని. అర్జున ఉవాచ అనేవి ఈ సాంఖ్యయోగంలో కొద్దిగా ముందుకు వెళ్ళేదాకా కొద్దిగా బహిర్ముఖమైనటువంటి ప్రశ్నలు వేసినట్టు కనబడుతుంది. మనం కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగేవి అవేగా బహిర్ముఖమైన ప్రశ్నలు అడుగుతాం. ఏమండి, మా ఆయన నా మాట వింటలేదు, మా ఆవిడ నా మాట వింటలేదు, మా పిల్లలు నా మాట వింటలేదు, మా పిల్లాడికి ఏమవుతుందో, నాకేమవుతుందో, మా పిల్లాడికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో, మా పిల్లాడికి పిల్లలు ఎప్పుడు పుడతారో, ఇవే ఏ స్వామీజీల దగ్గరికి వెళ్ళినా ఎవరు అడిగినా ఇవే ప్రశ్న. ఏమండి, నాకు తలనొప్పి 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నానండి, నా తలనొప్పి తగ్గించడానికి మీరు కాస్త శక్తిని ఇస్తారా? పారాసెటమాల్ వేసుకుంటే తగ్గేదానికి మళ్ళీ ఆయన అక్కడి నుంచి యోగశక్తి ఇవ్వడం ఎందుకు? అంటే యోగశక్తి విలువ ఎంత? ఒక పారాసెటమాల్ టాబ్లెట్. అయ్యయ్యో, అంటే మనం దానికి ఇచ్చిన విలువ మారిపోలా? పరమాత్మ మహానుభావులకు యోగశక్తిని ఎందుకు ఇస్తాడు? మనల్ని ఆత్మస్థితిలో మేలుకొలబడ, మనల్ని పరమాత్మ స్థితిలో మేలుకొలబడ. అంతేగాని మహానుభావులకు ఫోన్ చేసి, స్వామి నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, శక్తి చాలటం లేదు, కొద్దిగా శక్తి ఎనర్జీని పాస్ చేయండి. మనమే రిక్వెస్ట్ కూడా మనమే పెట్టేస్తాం. ఎనర్జీని పాస్ చేసేస్తే తగ్గిపోతుంది. అంతేనా? సరే, తగ్గిపోతే ఏం చేస్తాం? మళ్ళీ బాగా పరిగెడతాం. మళ్ళీ బాగా పరిగెట్టి ఏం చేస్తాం? మళ్ళీ నొప్పులు తెచ్చుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అదే పని. ఇప్పుడు దీన్ని ఏమనాలి? అజ్ఞానం అనాలా, సుజ్ఞానం అనాలా? ఇట్లా మానవ జీవితం అంతా ఎంతసేపు తనకు కావాల్సినటువంటి అస్త్రశస్త్రాలను సంపాదించడం, తనదనుకున్నటువంటి ప్రపంచంతో తానే యుద్ధం చేయటం, తన వాళ్ళు అనుకున్న వాళ్ళతో తానే విరోధించడం, తానే 2 పక్షాలలో ఉండి తనను తానే బాధ పెట్టుకోవడం, తనను తానే హింసించుకోవడం, తనను తానే ఆ, అజ్ఞానం అవిద్యకు లోనయ్యేటట్లుగా చేసుకోవడం, తన స్వరూపాన్ని తానే మరిచిపోవడం.
నింద మాత్రం ఈశ్వరుడి మీద వేయటం. అదేమిటో కానీ ఈశ్వరుడు ఈ జన్మలో ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఈశ్వర అనుగ్రహం కలగలేదు, అందుకు జ్ఞానం రాలేదు. ఓహో, అదేమిటి పాపం? నీకోసం ప్రత్యేకంగా ఒక సూర్యుడు ప్రత్యేకంగా ప్రకాశిస్తే అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. అందరికీ ఒకటే సూర్యుడు, అందరికీ ఒకటే ఈశ్వరుడు. కాబట్టి నీవే మేలుకోవాలి. నీవు నిద్రపోతూ సూర్యోదయమైన విషయాన్ని గుర్తించకపోవడం నీ పొరపాటే తప్ప సూర్యుడి పొరపాటు కాదు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళే మేలుకోవాలి, వాళ్ళే తమ స్వరూప జ్ఞానంలో నిలబడాలి. అప్పుడే దాన్ని తెలుసుకోగలుగుతారు. ప్రయత్న సాధ్యం, సాధన సాధ్యం. విచారణ చేత, అనుభవం చేత, వస్తు నిశ్చయ జ్ఞానం చేత, తదనుగుణమైన సాధన చేత దాన్ని సాధించాలి. చదువు. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. శంకర భాష్యం. ఇది కాక మనమే వారిని జయింపవలెనో లేక వారే మనలను జయింపవలెనో ఈ రెంటిలో మనకు ఏది గొప్పదో నాకు తెలియలేదు. ఏలానగా ఎవరిని వధించిన ఎడ మనము వెనుక బ్రతుక ఘోరమో అట్టి ప్రియ బంధువులైన దుర్యోధనాదులు మన ఎదుట నిలిచి ఉన్నారు. మధుసూదన సరస్వతి వారిది. యుద్ధము చదువు. చేసి ధార్తరాష్ట్రులను జయించుట లేక యుద్ధమును మాని భిక్షాచరణము చేయుట, వీని రెంటిలో ఏది శ్రేష్టమో తెలియజాలకయున్నాను. మధ్వాచార్యుల వారిది. యుద్ధము చేయుట లేక మానుట, వీని రెంటిలో ఏది శ్రేష్టమో తెలియజాలకయున్నాను. అంతే. జాగ్రత్తగా గమనించాలి. మనం మన మనసుని మన స్వాధీనంలో ఉంచుకోవాలా, మనసు స్వాధీనంలో మనం ఉండాలి. దుర్యోధనుడు ఎవరు? మనస్సు. అభిమానధనుడు దుర్యోధనుడు. మన మనసు కూడా ఎవరు? దుర్యోధనుడే. అభిమానధనుడు. ఎన్ని అభిమానాలు దానికి, అంతా ఇంత కాదు. ఏమండి, మీ బంధువులలో మిమ్మల్ని అభిమానించేవారు ఎవరు అనగానే టకటక ప్రత్యక్షం అవుతాయి. మిమ్మల్ని వ్యతిరేకించేవారు ఎవరు, లేదా మీకు అనుకూలం కాని వారెవరు, ప్రతికూలురు ఎవరు, టకటక ప్రత్యక్షం అవుతాయి. అలాగే మీ ఇంట్లో ఏ ఏ వస్తువులు మీవి, టకటక ప్రత్యక్షం అవుతాయి మనోఫలకం మీద. మరి అవన్నీ నావే అంటోంది కదా, వీళ్ళందరూ నా వాళ్లే అంటోంది కదా. రేపొద్దున విడవవలసిన రోజు వచ్చిన నాడు, ఆనాడు ఏం చెప్తావు? వీళ్ళందరూ తొలగిపోయి, ఆ మనోఫలకం అంతా తొలగిపోయి క్లీన్ అయిపోయి అక్కడ పరమాత్మ యొక్క సందర్శనం మాత్రమే నిలకడ కలిగిన నాడు మాత్రమే నీకు ముక్తి మోక్షం సాధ్యమవుతుంది. మరి ఆ రకమైన ప్రయత్నం ఏమైనా చేసామా? ఈ అభిమానాన్ని ఏమైనా విడిచామా? నేను నా వాళ్ళన్న గొడవేగా ఎవరికైనా. అదే ప్రశ్న అడుగుతున్నాడు. నాకు ఏది మనం తెలియటం లేదు. అంతా వదిలేసి భిక్షం ఎత్తుకుందామా, లేదు పోరాడదామా? ఏది బెటరో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా కైవల్యాశ్రమ సత్సంగ సభ్యులు ఒక 50 మంది ఇలాంటి డైలమాలోనే ఉన్నారు. ఎలాగోలా ఓ సూట్ కేసు సర్దుకుని ఈ సంసారాన్ని వదిలేసి, ఈ ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో చోటుకి, ఆశ్రమాలకి, ఎక్కడికో చోటుకి, గురువుగారు ఎక్కడుంటే అక్కడికి, లేకపోతే ఎవరు నాకు ముక్తి మోక్షం చేతిలో పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే తొందరగా నాకు పని అయిపోతుంది. ఇక మళ్ళా నేను ఈ జన్మలో మళ్ళా పుట్టక్కర్లేదు, ఎవరి చేత బాధపడక్కర్లేదు, ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అదేదో ఆయన ఏదో ఆశ్రమం తొందరగా కట్టేస్తే, మా అందరికీ ఒక 50 ఇళ్ళు కూడా కట్టేస్తే, మేము కూడా వెళ్ళేసి
మా సంసారాన్ని అంతా అక్కడ పెట్టేసి ఆశ్రమాన్ని సంసారంగా మార్చేసి హాయిగా వీళ్ళ జంజాటం లేకుండా ఇంట్లో వాళ్ళని వదిలేసి మా ఇష్టం వచ్చినట్టు మేము స్వేచ్ఛగా హాయిగా బతికేస్తాం అని ఆలోచిస్తున్నారు. మరి అర్జునుడు కూడా ఇలాగే అడిగాడు మనలాగానే. ఏం చేయమంటావా, వదిలేసి భిక్షం ఎత్తుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకు నాకు ఈ యుద్ధం, యూజ్లెస్. ఎంతమందితో పోట్లాడాలి, ఇంతమందిని జయించాలి, ఇంతమందితో రక్తం పారించాలి. మనం కూడా మన మనసు బాధపడ్డప్పుడు తెలుస్తుంది, మనసు రక్తం ఓడుతుంది, ఎంత బాధపడిపోతుందో అది. అసలు అది పడ్డంత బాధ ఈ ప్రపంచంలో ఏదీ పడదు. అన్ని సమస్యలు దానికే. మరి ఆ ఒక్క లేని మనస్సుని లేనిగా ఆ మనస్సు లేనిదని గుర్తిస్తే చాలట, అంతే. ఆ మాయ లేనిదని గుర్తిస్తే చాలట, అంతే. ఇంత పని, ఇంత చిన్న పనిది. కానీ ఈ చిన్న పని పెద్ద పీఠముడిగా తయారైపోయింది, పెద్ద సమస్యగా తయారైపోయింది. ఎవరు, అందువలన నువ్వు వెళ్ళి అందులో చేరావు. నిన్నెవడు చేరమన్నాడు? అజ్ఞానం చేత, అవిద్య చేత, మోహం చేత నువ్వు వెళ్ళి దాంట్లో చేరి, అబ్బో. చిన్నపిల్లవాడికి దీనికి ఉదాహరణ చెప్తారు మలయాళీతంలో. చిన్నపిల్లవాడికి ఒక దారబంతి ఇవ్వాలి. వాడు ఏం చేస్తాడు? ఆ దారబంతి అంతా బంతిలో నుంచి లాగేస్తాడు. లాగేటప్పుడు వాడికి, చిన్నపిల్లవాడికి తెలియదు కదా, కాళ్ళకి చేతులకి అన్నిటికీ చిక్కు వేసేసుకుంటాడు, తలకి. ఇప్పుడు దారబంతి అంతా వాడి చుట్టూతో చిక్కుగా అలుకున్నాడు. వాడే అలుకుని పెద్ద పెట్టుని ఏడుస్తాడు. ఏమిటి వాడి సమస్య? దారం వాడిని బంధించింది, దారం వాడిని బాధించింది. వాళ్ళ అమ్మ వచ్చింది, ఏరా ఎవరు ఈ బంతి నుంచి దారం లాగేసింది? ఎవరు కాలికి వేలికి తలకి ముడేసుకున్నది? ఎవరు ఏడుస్తున్నారు? అన్నీ నువ్వే చేసి ఏడవటంలో ఏమైనా పని ఉందా? ఇప్పుడు వాళ్ళ అమ్మని చిక్కు తీయమని అంటాడు వాడు. ఆ చిక్కు ఎక్కడి నుంచి తీయాలి? ఎక్కడి నుంచి తీయడానికి వీలు కాదు. ఆవిడేం చేసింది, ఒక కత్తెర పట్టుకొచ్చి టకా 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 4 పక్కల కట్ చేసి పడేసింది. వాడికి బంధనాలు తొలగిపోయాయి. మనం కూడా వైరాగ్యం అనేటటువంటి కత్తెర తీసుకున్నట్లయితే విషయాలనేటటువంటి దారాలు టకటక తెగిపోతాయి. బంధమే లేదప్పుడు, అయిపోయాయి. మళ్ళా దారాన్ని బంతికి చుట్టి మళ్ళా అవసరమైనప్పుడు వాడుకుందాంలే అన్నాం, మొదలు కథ మళ్ళా. కాబట్టి ఎప్పటికప్పుడు శేషాన్ని మిగుల్చుకుంటున్నాం. అలా మిగుల్చుకోకూడదు, నిర్విషయంగా ఉండాలి, నిశ్శేషంగా కర్మబంధం నుంచి విడిపడాలి. చదవండి. విజయ్, అస్పర్శ యోగం ఒకసారి చూపిస్తారు. ఈ 3 శ్లోకాలకి కలిపి భావానికి రండి. అర్జునుడు పలికెను, శత్రుమర్ధనుడు అనగు శత్రుమర్ధనుడు అగు ఓ మధుసూదన, పూజనీయులకు భీష్మ ద్రోణులతో యుద్ధము నేనెట్లు చేయగలను? ఎందుకనగా ఈ భీష్మ ద్రోణులు నాకు ధనుర్విద్య నేర్పి నాకెంతయో మేలు చేసిరి. అట్టి వారిని యుద్ధములో ముందు చంపి ఆ పిమ్మట రాజ్య సుఖమును అనుభవించవలయును. అట్టి సుఖభోగము కంటే భిక్షమెత్తుకుని జీవించుటయో, లేక పర్వత గుహలలో నివసించి కందమూలాది ఫలములు భక్షించి జీవించుటయో మేలు. మరి యుద్ధమందు మనలను వారు జయింతురో, వారిని మనము జయింతుమో నిర్ణయించలేకున్నాను. ఎవరిని చంపి జాలమో వారు మన ఎదుటనున్నారు. అందువల్ల యుద్ధము చేయుట మంచిదా, ఈ యుద్ధము నుండి తప్పించుకొనుట మంచిదా నాకు తెలియకున్నది. చెప్పేసాం అంతా.
కార్పణ్యదోషోపహతः స్వభావः పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్ యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం సాధి మాం త్వాం ప్రపన్నం. శంకరుల చదవండి. శంకరుల వారి భాష్యం. ఈ కార్పణ్య దోషము చేత నా శౌర్య స్వభావము మారినది, ధర్మమేదో నా మనస్సునకు తెలియకున్నది. కావున నిన్నడుగుచున్నాను, ఏది మేలో దానిని నాకు నిశ్చయించి చెప్పుము. నేను నీ శిష్యుడను, నిన్ను శరణు పొందితిని, నన్ను శిక్షింపుము. ఆహా. ఉమ్, మధుసూదన సరస్వతి వారు ఉమ్, కార్పణ్యమును ఈ క్రింది విధముగా వివరించినారు. స్వల్పమైనను ధనక్షయమును ఎవ్వడు సహింపడో వాడు కృపణుడు. అట్టివాడు ఆత్మజ్ఞానము లేనివాడను అనబడును. కృపణత్వం వలననే వీరే నా వారు, వీరు చచ్చినచో నా బ్రతుకేలా అని కలిగెడు మమకారమే దోషము. ఆ దోషము చేత ఆ శౌర్య స్వభావము నా శౌర్య స్వభావం మారినది. ఉమ్, ఆ తర్వాత రామానుజాచార్యుల వారిది. కార్పణ్యమనగా స్వజనమును చంపెదనను మనోదీనత్వము. ఉమ్. అందుచేతను కులక్షయము వలన కలిగేడి దోషము చేతను నా శౌర్య స్వభావము మారినది. శేషము శంకర తాత్పర్యమే. స్వభావం అనగా ధైర్యము మొదలైనది అని అర్థము. మధ్వాచార్యుల వారు రామానుజ టీకతో ఏకీభవించి స్వభావ శబ్దమునకు పౌరుషమని ఒక అర్థము వ్రాసి ఉన్నారు. ఓకే, సరేనండి. ఇంతకీ పురుష శ్రేష్ఠుడు అర్జునుడు ఎవరయ్యా, నరుడు ఎవరయ్యా అంటే పురుష శ్రేష్ఠుడు, మర్చిపోకూడదండి. నారాయణాంశ కలిగినటువంటి నరుడు పురుష శ్రేష్ఠుడు, పౌరుషమును కలిగినవాడు. మీకు ఉదాహరణ తెలియాలి అంటే, చిన్నపిల్లలు ఏదైనా విషయం వచ్చినప్పుడు కొట్లాడుకున్నప్పుడు వచ్చి తల్లి దగ్గర తండ్రి దగ్గర కంప్లైంట్ చేస్తారు. వాళ్ళింట్లో పిల్లలే, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెళ్ళే కావచ్చు. అప్పుడు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి పౌరుషం వస్తుంది కొట్లాడుకునేప్పుడు ఈ పౌరుషం బాగా పనిచేస్తుంది. కారణం ఏమిటి? వాళ్ళు స్త్రీలైన పురుషుల వలనే ఆలోచిస్తారు. అంటే అర్థం ఏమిటంటే, శౌర్యము కలిగిన వాడే పురుషుడు, శూరుడు, వీరుడు, ధీరుడు. ఈ మూడు లక్షణాలు పురుష లక్షణాలు, స్వభావములు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపాధి స్త్రీ అయినా కూడా వాళ్ళలో ఈ వీర శూర ధీర లక్షణాలు గనక ఉన్నట్లయితే వాళ్ళు పోరాడగలరు, సందర్భానికి వ్యతిరేకంగా పనిచేయగలరు, అవసరమైతే ప్రపంచాన్ని తిప్పేసైనా సరే సాధించగలరు. ఉదాహరణ చెప్తాను. సావిత్రి సత్యవంతుడు. ఆవిడేం చేసింది? సత్యవంతుడు కాలం అయిపోయింది, యమధర్మరాజు వచ్చాడు, పట్టుకోడు ప్రాణాలు. సావిత్రి ఏమంది? నేను ఉండగా నీ ప్రాణాలు పోనివ్వను. చూడండి, ఇలా అనుకోగలిగిన ధైర్యం ఎంతమందికి ఉంటుంది మన వాళ్ళలో? మన కళ్ళ ముందే మన జీవిత భాగస్వామి వెళ్ళిపోతే అవసరమైతే సృష్టిని ఆపుతానని, సృష్టి ప్రక్రియను నిరోధిస్తాను నా పాతివ్రత్యంతో. ఆవిడ మీద ఆవిడకి ఎంత నమ్మకం! సూర్యోదయం అయితే అయిపోతుంది అంతా కూడా. కాబట్టి నా పాతివ్రత్య మహిమ చేత సూర్యుడిని ఆపుతాను ఉదయించకుండా అని భూభ్రమణాన్ని ఆపేసింది. భూమి తిరగడం ఆగిపోయింది.
యమధర్మరాజు లొంగక తప్పలేదు. ఎందుకని మరి? సృష్టి ధర్మం ఆగి నడిపించడం కదా ఆయన పని. కాలం సమవర్తి ఆయన, కాలస్వరూపుడు. మరి కాలాన్ని ఆపేసింది ఆవిడ, అంతే. కాలం ఆగిపోతే కర్మ ఆగిపోయింది. ఆవిడొక్కటి సమస్య, సృష్టికి సమస్య అయి కూర్చో. మరి ఇప్పుడు ఏం చేశారు? ఏమమ్మా నీకు వరాలు ఇస్తాబట్టన్నాడు. వరాలు ఇస్తారంటే సరే, ఆవిడేం చేసింది? ముందు అత్తగారు మామగారు కళ్ళు తావాలి, వాళ్ళకి రాజ్యం దక్కాలి, వాళ్ళకి బిడ్డలు కలగాలి, ఇలా 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 అంటూ ఆయన పాపం ఉదార బుద్ధితో, ఉదార చరితంతో సాధువునాం, మహానుభావుడు కదా యమధర్మరాజు. కాబట్టి ఉదార బుద్ధితో ఇంకో వరం కోరుకో, ఇంకో వరం కోరుకో అన్నాడు. సరే అయితే నాకు కూడా సంతానం ఇవ్వైతే అని. ఓ దాందే ఉంది, శుభం, అలాగే పుచ్చుకో. ఆయన దేవతల లెక్కలో లెక్కేసేసాడు. ఎందుకంటే దేవతలకు సంతానం పొందే విధానం వేరు, మానవులకు సంతానం పొందే విధానం వేరు. వెంటనే ఆవిడ ధర్మంతో పట్టుకుంది. ఏమయ్యా, సంతానం పొందమని ఇచ్చేసేవారు, మా ఆయన్ని పట్టుకుపోతున్నాం, మా ఆయన పట్టుకుపోతే నేను ఎట్లా సంతానం వదిన అవుతాను, కాబట్టి మా ఆయన తిరిగిపోని లాజిక్లో పట్టుకుంది. సరే, ఇప్పుడు ఇంతకీ సత్యవతికి ముక్తి మోక్షం వచ్చినాయి. మన గొడవ అది కదా అసలు. ఏ కథ చదివినా మనం మన ప్రశ్న మర్చిపోకూడదు. మనం అనేక వ్రతాలు చదువుకుంటూ ఉంటాం, అనేక కథలు పురాణాలు చదువుకుంటూ ఉంటాం, కానీ అక్కడ ప్రశ్న ఏముండదు అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఉండదు, ముక్తి మోక్షానికి సంబంధించింది ఉండదు, ఐహికమైనటువంటి అంశాలకు సంబంధించిందే ఉంటుంది. ఇలా ఎన్నో కొన్ని కోట్ల శక్తులు మానవులు సంపాదించవచ్చు. అతీత శక్తులు అంటారు వీటిని. వీటితో ఎన్నైనా చేయవచ్చు. కుంతీదేవి ధర్మరాజుని పిలిచి యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో ధర్మరాజును కన్నది. వాయుదేవుని అనుగ్రహంతో భీముడిని కన్నది. దేవేంద్రుని అనుగ్రహంతో అర్జునుడిని కన్నది. మాద్రి అశ్వనీ దేవతల యొక్క అనుగ్రహంతో సహదేవుడు నకుల సహదేవుల్ని కన్నది. ఇవన్నీ మంత్రశక్తులు. ఇలా అనేకమైనటువంటి శక్తులు భారతదేశంలో ఎన్నో పురాణాలలో, ఎంతో మంత్రశాస్త్రంలో ఎన్నో ఉంటాయి. కానీ ఇవేవి ఆత్మజ్ఞానానికి పనికిరావు, ఇవేవి ముక్తి మోక్షానికి పనికిరావు. నీవు పరమాత్మవే అనే స్వరూప జ్ఞాన నిర్ణయం పొందితే తప్ప. కాబట్టి వీటి చేత మళ్ళా పక్కకి లాగబడకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఈ శ్లోకాలన్నింటిలో, అర్జునుడు చెప్పే శ్లోకాలన్నింటిలో కూడా ఈ శ్లోకానికి వచ్చేటప్పటికి అర్జునుడిలో కొద్దిగా నేను నీ శిష్యుణ్ణి అనే భావన పొసగింది. నువ్వే నాకు గురువు, నువ్వేం చెప్తే అది చేస్తాను, నీవే నన్ను శిక్షింపు అన్నారు కదా. శిక్షించడం అంటే విద్య నేర్పమని అర్థం. శిక్ష అంటే విద్య. నాకు ఆ అవిద్య చేత నేను బాధించబడుతున్నాను, ఆ మోహం చేత బాధించబడుతున్నాను. నాకు సరైనటువంటి దారి చూపించి నన్ను ఆ మోహంలో నుంచి బయటపడేటట్లు చెయ్యి, ఆ అవిద్యలో నుంచి బయటపడేటట్లు చెయ్యి అని ఈ 6 శ్లోకాల ద్వారా శిష్యోహం అనే శరణాగతి స్థితికి అర్జునుడు చేరాడు. జాగ్రత్తగా మనం శరణాగతి లేనిదే జ్ఞానాన్ని పొందలేము, తల వంచనిదే జ్ఞానాన్ని పొందలేము, తల తీసి పెట్టడం చేత కాకపోతే జ్ఞానం రాదు. ఎవరికి వారు వారి అహం ఎలా ఉందో వారే స్వాధ్యాయం ద్వారా గుర్తించాలి. వాటిని జ్ఞానపూర్వకంగా నిశ్శేషంగా బీజరహితమయ్యేటట్లుగా చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా పరిణామం పొందాలి. దానికి తప్పక పరమాత్మని గురువుగా భావించి మనం శిష్యులుగా జీవించాలి. శిష్యుడు అన్న స్థాయికి రావాలి అంటే మొట్టమొదట సామాన్యుడు సాధకుడు అవ్వాలి, సాధకుడు శిష్యుడు అవ్వాలి, శిష్యుడు సత్శిష్యుడు అవ్వాలి, సత్శిష్యుడు సద్గురువుతో ఐక్యతాసిద్ధిని పొందాలి. అప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. అలా జాగ్రత్తగా ఈ పరిణామ క్రమాన్ని మనం అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమత్పరశివరూప గురో
कामितशोषितलोकगुरो विबुधा प्रार्थितलोकगुरो अमुदमदान्तसुदीपगुरो कलिपादितसन्त्रार्धगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाद्यक्षरसान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमा निलयगुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कररूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गललोकगुरो जय 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 निर्भयानन्दगुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण 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 हरि ओम ओम। शुभम